నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చేసే అతిపెద్ద రహదారుల విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజన్ 2047 లక్ష్యంగా 29,000 కోట్ల భారీ బడ్జెట్ తో సరికొత్త ఎక్స్ప్రెస్ వేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ వంటి మెట్రో నగరాలకు ప్రయాణాన్ని విమాన వేగంతో సమానం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ మెగా రోడ్ మ్యాప్ వివరాలను ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని రహదారులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెరిసిపోనున్నాయి. విజన్ 2047లో భాగంగా సుమారు 1800 కిలోమీటర్ల మేర కొత్త ఎక్స్ప్రెస్ వేలు, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం నగరాలనే కాదు, పల్లె పల్లెను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ ప్రస్తుతం ఉన్న 46,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ను ఏకంగా 1,15,000 కిలోమీటర్లకు పెంచేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మొత్తం ప్రాజెక్టుల కోసం 29,057 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తూ ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ను మెట్రోపాలిటన్ హబ్ గా మార్చే క్రమంలో బెంగళూరు, విజయవాడ, నాగ్పూర్ వంటి ప్రధాన నగరాలకు ఉన్న రహదారులను 6 వరుసల ఎక్స్ప్రెస్ వేలుగా విస్తరించనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు 5,221 కోట్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్, విజయవాడ మార్గాన్ని 9,090 కోట్లతో 6 వరుసల రహదారిగా తీర్చిదిద్దనున్నారు. ఇక నాగ్పూర్, హైదరాబాద్ మధ్య ఉన్న 397 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. వీటితో పాటు కొత్తగా అభివృద్ధి చేయబోయే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు 234 కిలోమీటర్ల మేర నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఈ ప్రాజెక్టులోనే హైలైట్ కానుంది. ఈ భారీ నిర్మాణాలకు నిధుల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అనే సరికొత్త ఆర్థిక విధానాన్ని అనుసరిస్తుంది. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ కు అప్పగించారు. కేవలం రోడ్లు వేయడమే కాదు, ప్రమాదాలను అరికట్టేందుకు స్మార్ట్ మొబాలిటీ పద్ధతులను ప్రవేశపెడుతున్న రహదారుల వెంబడి అత్యాధునిక లైటింగ్, నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు, ఆపద సమయంలో ఆదుకునేందుకు అత్యవసర సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం రహదారుల పొడవునా ఎత్తైన మొక్కలు నాటడం, వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థలను నిర్మించడం వంటివి ఈ ప్లాన్ లో భాగం. ఈ రహదారులన్నీ పూర్తయితే తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా హైదరాబాద్ నగరం దేశానికే తలమానికంగా మారుతుందనడంలో సందేహం లేదు.